సో ఈ పరిణామాలు కడప జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయా? పులివెందుల్లో ఈ గెలుపు కానీ, ఒంటిమిట్టలో ఈ గెలుపు కానీ, ఇవి ఇక మీదట కాస్త మిగతా మండలాలు, నియోజకవర్గాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా జిల్లాను ఒక ప్రత్యేక దృష్టితో చూడాలా అని చెప్పి మేము కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాం. తొందరలో రవి గారు మేమందరం కూడా ఈ 2-3 రోజులు సెలవులు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. తాను ప్రత్యేక దృష్టితో చూడాలా, అభివృద్ధిని కూడా, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అన్నిటికీ ఒక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాం. ఈరోజు ఇన్ని మంచి పనులు చేసింటేనే పులివెందులో అవకాశం వచ్చింటే జనం ఓట్లేసి ఇంత భారీ మెజారిటీ వచ్చినప్పుడు జిల్లాను ప్రత్యేకంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. మేము కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఆయన కూడా ఒకటే చెప్పాడు, ఈ ఎన్నికల్లో మీరు గెలిచిరండి, మీకు అన్ని కార్యక్రమాలు మీరు ఏమేమి హామీలు ఇస్తారో ఆ హామీలన్నీ కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాను అని 1వ తారీఖు జమ్మలమడుగులో ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు నాకు. 100% మీరు ఏ హామీ ఇచ్చినా జిల్లా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు ఇవ్వండి, అన్ని హామీలు నేను నెరవేరుస్తాను. నేను ఇందాక మీకు పాయింట్ మిస్ అయినా, ఇప్పుడు వాళ్ళు 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2 పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ జరిగింది. 2 పోలింగ్ స్టేషన్స్ లో కలిపి 2050 ఓట్లో ఎన్నో ఉన్నాయి. దాదాపు 75-76% పోలింగ్ జరిగింది యావరేజ్ గా. అంటే 1500 దాదాపు అడిగింది. ఇప్పుడు వాళ్ళు దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగ్ చేశారు, ఇది చేశారు, అది చేశారు అని మాట్లాడుతున్నారు కదా. పోనీ రీపోలింగ్ అయినా సక్రమంగా జరిగిందని ఒప్పుకుంటున్నారు కదా, అన్ని డిమాండ్ చేస్తున్నారు అనుకో, అది వేరే విషయం. ఈ 2 పోలింగ్ స్టేషన్స్ లో 1500 ఓట్లు పైన పోలింగ్ జరిగినప్పుడు ఈ రెండిట్లోనే వాళ్ళకు వచ్చినాయి అనుకుంటే కూడా 600 ఓట్లే కదా వాళ్ళకి వచ్చింది. అవును, మిగతా బూతులన్నీ మేము దొంగ ఓట్లు వేసుకున్నామంటే. అవును, 21లో అరాచకం చేసి అపహాస్యం చేశారు ఎన్నికల కమిషన్ ను వాడుకొని వాళ్ళు. ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎక్కడ ఏ ఎన్నిక మేము బాయ్కాట్ చేయలే, ఏ ఎన్నిక కూడా కౌంటింగ్లు కూడా చేయలే. ఎంత సాధ్యమైతే అంత పోటీలు పెట్టాం. ఈరోజు చేత కాక ఆడలేక మధ్యలో ఓడన్నట్టు రిగ్గింగులు చేసుకొని గెలుచుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారని చెప్పి ఏవేవో కాకెమ్మ కథలని చెప్పి ఉనికి కోసం రాష్ట్రానికి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. రైట్. ఒక ప్రశ్న ఫైనల్ గా ఒకటే సింపుల్, ఇది మీ జిల్లాలోనే మహానాడు పెట్టారు, చాలా విజయవంతంగా మీరే బ్రహ్మాండంగా చేశారు కదా. మీ కొలీగ్స్, మీ నాయకులు, ఆ ప్రాంత మంత్రులు అందరు కలిసి చేశారు. మీరు మీ శ్రీమతి గారు భుజాన్ని వేసుకొని చేశారు కదా. మహానాడు ఇంపాక్ట్ ఎంతవరకు కనపడింది ఈ ఎలక్షన్ లో? ఈ ఎలక్షన్ లో మహానాడు ఇంపాక్ట్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది, కసి కనిపించింది. ఈ కడప జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది పార్టీ అనేది ఒక ఉత్సాహం, ఒక కసి బయలుదేరింది. అందుకే జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ప్రచారం చేశారు. బ్రహ్మాండంగా ఇంటింటికి పోయారు, ఇంట్లో కూర్చున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పారు. ఎందుకు ఈ సుపరిపాలన ఏంటి అనేది వివరించి చెప్పినాం. అరాచక పరిపాలనగా పనికిరాదు అనుకున్నారు. పులివెందుల ప్రజల్లో కూడా ఒక మార్పు తీసుకురావాలనేది వాళ్ళలో కూడా బయలుదేరింది కాబట్టి ఇంత భారీ మెజార్టీతో గెలిపించినారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పులివెందుల కంచుకోటగా తయారు చేసేదానికి పార్టీ ఖచ్చితంగా బాధ్యతలు తీసుకుంటుంది. మా బాధ్యత కూడా పెరిగింది. వన్స్ అగైన్ మీకు మీ పార్టీకి లాస్ట్ మాట చెప్పండి సార్, ఆదినారాయణ గారు. ఇప్పుడు ఎంపీ